చట్నీ శనక్కాయ పప్పుల చట్నీ అండి. శనక్కాయ పప్పులు, ఎండుమిరకాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు, సాల్ట్, వాటర్ అండి కావాల్సింది. మూగుడు పెట్టుకుని వేపుకోవటమేనండి ఇవి. ఇప్పుడు ఆయిల్ ఎక్కినాక వేసుకోవటమేనండి ఇవన్నీ. ఉప్పు ఇలా మాడకుండా వేయించుకోవాలండి. పప్పులు ఇలా ఎరగా వేయించుకున్నాక ఆపేసుకోవటం వేయండి స్టవ్. కొంచెం చింతపండు కూడా వేసుకోండి చట్నీలో. అదిగోండి చట్నీ శనక్కాయ పప్పులది ఎండుమిరకాయలతో. తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. రెడీ అయినాక ఇలా ఉందండి. ఉంటానండి.